శార్దూల్ ఠాకూర్ ఆల్రౌండర్ గా టీమిండియాకు కొన్ని మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. అయితే శార్దూల్ సూపర్ ఫాస్ట్ బౌలర్ కాదు, స్వింగ్ బౌలర్ అంతకన్నా కాదు. అతడి బౌలింగ్ లోనూ పెద్దగా వైవిధ్యం కూడా కనిపించదు. కానీ జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీస్తూ విజయాల్లో భాగమవుతూ వస్తున్నాడు. తాజాగా IPL 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టడంలో శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషించాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్ తేలిపోయిన చోట శార్దూల్ మాత్రం 3 కీలక వికెట్లు పడగొట్టి KKR భారీ స్కోర్ చేయకుండా అడ్డుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నారు. అయితే శార్దూల్ ఠాకూర్ T20 క్రికెట్లో పవర్ ప్లే, మిడిల్, డెత్ ఓవర్స్ లో ఎక్కడైనా బౌలింగ్ చేసే సత్తా ఉంది. KKR తో మ్యాచ్లను పవర్ ప్లేలో 1, మిడిల్ ఓవర్లో 1, డెత్ ఓవర్లో 1 ఇలా 3 వికెట్లు తీశారు. సాధారణంగా ఒక బౌలర్ వికెట్లు తీస్తూ ఫామ్ లో ఉన్నట్లయితే అతడితో వరుస ఓవర్లు వేయించి ప్రత్యర్థిని దెబ్బతీయాలని చూస్తారు. కానీ శార్దూల్ మాత్రం తాను ఆడే జట్టు కెప్టెన్ కు బౌలింగ్ విషయమై ముందే క్లారిటీ ఇస్తాడట. అందుకే కెప్టెన్లకు అవసరమైనప్పుడు బౌలింగ్ వచ్చి వికెట్లు తీయడం శార్దూల్లో ఉన్న ప్రత్యేకత. అంతేకాదు శార్దూల్ ఒక బౌలింగ్ లో ఒకే రకం శైలిని ఎక్కువసార్లు ఉపయోగించి సీమ్ పేస్ ను మిక్స్ చేస్తూ వచ్చే స్లో పేస్ బంతులను ప్రత్యర్థి బ్యాటర్లు ఆడేందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. తాజాగా KKR తో మ్యాచ్లను శార్దూల్ దాన్నే ఫాలో అయ్యాడు. అందుకే ఫిన్ అలెన్, అజింక్య రహానే, కామరూన్ గ్రీన్లు అవుట్ అయిన విధానం పరిశీలిస్తే శార్దూల్ బౌలింగ్ పై మరింత స్పష్టత వస్తుంది. ఇక 2012 వరకు ముంబై ఇండియన్స్ కు నెట్ బౌలర్ గా ఉన్న శార్దూల్ ఇప్పుడు అదే జట్టుకు బుమ్రా తర్వాత ప్రధాన బౌలర్ గా మారిపోయాడు. 2015 నుంచి IPL ఆడుతున్న శార్దూల్ 10 ఏళ్లలో 6 జట్లు మారాడు. 10 ఏళ్ల తర్వాత కానీ సొంత జట్టుకు ఆడే అవకాశం రాలేదు. తాజాగా వచ్చిన అవకాశాన్ని శార్దూల్ 2 చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ టీమిండియా తరపున 13 టెస్టుల్లో 377 పరుగులు, 33 వికెట్లు, 47 వన్డేల్లో 329 పరుగులు, 65 వికెట్లు, 25 T20లో 69 పరుగులు సహా 33 వికెట్లు పడగొట్టాడు. IPL కెరియర్లో 106 మ్యాచ్లాడి 325 పరుగులు చేయడంతో పాటు 110 వికెట్లు పడగొట్టాడు.